ఒక అబ్బాయికి స్కూల్ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చి స్కూల్ నుంచి పంపించేశారు అండ్ రేపటి నుంచి మా స్కూల్ కి రావద్దు అని చెప్పారు. అబ్బాయి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మకి లెటర్ ఇస్తాడు. అమ్మ లెటర్ ఓపెన్ చేస్తారు. అందులో ఏం రాస్తుందంటే, మీ అబ్బాయి ఒక తెలివి తక్కువవాడు, రేపటి నుంచి మా స్కూల్ కి పంపించొద్దు. మీ అబ్బాయి వల్ల మా స్కూల్ రిజల్ట్ పాడవాలని మేము అనుకోవట్లేదు. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అబ్బాయి అడుగుతాడు, అమ్మ ఈ లెటర్లో ఏం రాస్తుంది? నన్ను స్కూల్ వాళ్ళు ఎందుకు రావద్దన్నారు? అమ్మ అంటుంది, నాన్న ఈ లెటర్లో ఏం రాశారు అంటే, మీ అబ్బాయి ఐక్యూ చాలా ఫాస్ట్. ఇంత ఐక్యూ ఉన్న పిల్లాన్ని చదివించడానికి మా స్కూల్ కి క్యాపబిలిటీ లేదు. అంటే అమ్మ లెటర్ ని తిప్పి చదివారు అండ్ వాళ్ళ కొడుకుతో ఎలా అన్నారు, నువ్వు చాలా ఇంటెలిజెంట్. ఇంత ఇంటెలిజెంట్ అబ్బాయిని ఈ లోకంలో ఉన్న ఏ స్కూల్ చదివించలేదు. అందుకే నువ్వు ఏ స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, నేను నిన్ను ఇంట్లోనే చదివిస్తా. చిన్నప్పుడు జనాలు నవ్వారు, మీ అబ్బాయి తెలివి తక్కువవాడు, జీవితంలో దేనికి పనికిరాడని. మీకు తెలుసా, ముందు ముందు తెలివి తక్కువ అబ్బాయే పూర్తి ప్రపంచానికి వెలిగిచ్చాడు అని. తన పేరు థామస్ ఆల్వా ఎడిసన్. ఎవరైతే ప్రపంచానికి బల్బ్ ఇచ్చారో, ఈ బల్బుని తయారు చేయడానికి తను 100 సార్లు కాదు 1000 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. ఈ బల్బ్ తయారు చేస్తున్నప్పుడు ఎవరో ఎలా అడిగారు, నువ్వు 999 సార్లు ఫెయిల్ అయ్యావు, అయినా ఎందుకు ఓటమి నొప్పుకోవట్లేదు? అప్పుడు అతను అన్నారు, నేను 999 సార్లు ఫెయిల్ అవ్వలేదు, నేను 999 పద్ధతులను చూశాను దేంతో అయితే బల్బ్ వెలగదు. అండ్ ఫైనల్లీ 1000 అటెంప్ట్లు చేశాక ఇతను ప్రపంచం ముందు గొప్ప సైంటిస్ట్ లా నిలబడ్డాడు. ఒకవేళ ఈ ప్రపంచం నువ్వు చేయలేవు, నీతో అవ్వదు అని చెప్పినా చేసి చూపించు, అది కేవలం నీ వల్ల అవుతుంది. ఎవరైనా నువ్వు దేనికి పనికిరావు అని అంటుంటే వాళ్ళు కేవలం ఈ రోజుకి మాత్రమే చెప్తున్నారు. నువ్వు రేపు దాన్ని చేంజ్ చేయొచ్చు కదా. బహుశా ఈ రోజు నువ్వు ఆ పని చేయలేకపోవచ్చు, కానీ రేపు ఆ పని నేర్చుకొని చేయగలవు. చేసి నువ్వేంటో ఈ ప్రపంచానికి చూపించగలవు. అవునా కదా? అంటే బహుశా ఇలాంటి లైఫ్ చేంజింగ్ కంటెంట్ మీకు మళ్ళీ ఎప్పటికీ కనిపించకపోవచ్చు. ఆల్రెడీ ఫాలో అయితే సెల్యూట్ బ్రో. అందరూ క్రింజ్ రీల్స్ చూస్తుంటే నువ్వు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకుంటున్నావు.